శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సర్వమంగళాయ నమః. ఈరోజు హస్తరేఖ జ్యోతిష్యంలో భాగంగా ధర్మ సందేహాలు అనే టాపిక్ను కూడా మీ ముందుకు తెచ్చాను. మరిన్ని ధర్మ సందేహాలకు సంబంధించిన వీడియోలు, వాస్తవాలు ఈ కథల రూపంలోనే మీకు తెలియజేస్తాను. ఏ ఒక్కరిని ఉద్దేశించి కాకుండా సమాజంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను కథల రూపంలో ముందుకు తీసుకొస్తున్నాను. సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయపరులు ఎలా ఉంటారో, మంచి వాళ్ళు ఎలా ఉంటారో తెలుసుకోవాలంటే హస్తరేఖల యొక్క జ్యోతిష్యం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత తెలిస్తేనే మీరు అవతల వ్యక్తి మంచివాడా చెడ్డోడా, చాడీలు కొందరు ఎంత చెప్పినా వినరు, పూర్తిగా నష్టపోయిన దాకా, పూర్తిగా డ్యామేజ్ అయిన దాకా. కాబట్టి హస్తరేఖ జ్యోతిష్యం తెలిస్తే ఆ రేఖలు చూస్తే వాడు మంచివాడా చెడ్డోడా తెలిసిపోతుంది. అతను చెప్పిన ఈ హృదయ రేఖ చాలు, ఈ హృదయ రేఖ చూస్తే వాడు స్వభావం సగం తెలిసిపోతుంది, వాడు మంచివాడు కాదని. కాబట్టి హస్తరేఖ జ్యోతిష్యం ద్వారా దుర్మార్గుల యొక్క వాస్తవ స్వభావం తెలుసుకొని మీ జ్యోతిష్యాన్ని మీ జాతకాన్ని మీరు తెలుసుకుని జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో మరో వీడియోని మీ మీదకు తీసుకొస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు శని స్థానంలో చతురస్రం గుర్తున్నా అన్నట్టు. శని స్థానంలో ఇది శని వేలండి. ఇది శని స్థానం అంటే ఈ మధ్య వేలు కింద ఉండేది శని స్థానం అని చెప్పి ఈరోజు ఆ టాపిక్ తీసుకొని వచ్చాము. ఈ శని స్థానంలో చూడండి, ఈ శని స్థానంలో చతురస్రం గుర్తు ఎలా అండి. ఈ శని స్థానం మధ్య వేలు కింద చతురస్రం గుర్తు ఎవరికైతే ఉంటుందో, మామూలుగా చతురస్రం త్రిభుజాలు అనేటువంటి రక్షణ రేఖలు అని చెప్పాం. అలా అంటే రేఖల్లో ఉన్న చెడుకి ఈ నక్షత్రం గుర్తులు ఈ విధంగా రేఖ ఉండి, ఈ విధంగా కత్తిర్లు ఉండి, ఈ కత్తిని కవర్ చేస్తూ ఒక చతురస్రంలాగా రేఖ ఏర్పడితే ఈ కత్తిరి స్థానంలో రక్షణ ఏర్పడుతుంది. అంటే ఇది ధనరేఖ అనుకుందాం. ఈ ధనరేఖని ఒక కత్తి కట్ చేసి మనం రెమెడీ చేసుకోవడం వల్ల ఆ రెమెడీ ఆధారంగా ఈ విధంగా చతురస్రం ఏర్పడుతుంది. ఈ చతురస్రం ఏర్పడుతుందంటే ఆ విధంగా ధనం నష్టం అనేటువంటిది పోయినా మనం సంపాదించుకోగలము. అదే చదువు అంటే చదువు రేఖలో అడ్డం వస్తే మనం రెమెడీ చేసుకుంటున్నాం కాబట్టి, లేదా పాజిటివ్గా ఆలోచిస్తున్నప్పుడు ఈ చతురస్థానంలో ఈ కత్తిరి స్థానం చుట్టూ చతురస్రం ఏర్పడితే రక్షణ రేఖ అనుకున్నాం. ఇప్పుడు ఈ విడిగా ఏర్పడింది ఈ శని స్థానంలో అంటే మధ్యవేలు కింద, ఈ మధ్యవేలు కింద శని స్థానం. ఈ శని స్థానం కింద ఒక చతురస్రం ఉంది. శని స్థానంలో ఒక చతురస్రంగాను ఉంటే పని పాటలలో తగిన శ్రద్ధ. చతురస్రం గుర్తు శని స్థానంలో మధ్యవేలు కింద ఎవరికైతే ఉంటుందో మనం చేసేటువంటి పని పాటలలో శ్రద్ధ ఉంటుంది, జాగ్రత్త ఉంటుంది. మనం చేసే పనుల్లో జాగ్రత్త ఉంటుంది, జాగ్రత్తను తీసుకుంటారు. అదేవిధంగా ధన ప్రాప్తిని నిదానంగా కలుగును. అంటే ధన ప్రాప్తి అనేటువంటిది మనం శ్రద్ధ తీసుకొని పనిచేస్తాం కాబట్టి ధన ప్రాప్తి అనేటువంటిది నిదానంగా కలుగును. అదేవిధంగా స్వదేశమందే ధనార్జన చేయను. ఈ శని స్థానం కింద చతురస్రం గుర్తు కానీ ఉంటే ఆడుకో పోబడలే, ఆడుకో పరిగెత్తే కాబట్టి శని స్థానం నక్షత్రం గుర్తుంటే వారి స్వదేశంలోనే ధనార్జన ఉంటుందని గుర్తుపెట్టుకోండి. శని స్థానం కింద ఎవరికైతే చతురస్రం గుర్తుంటే స్వదేశంలో కూడా ధనార్జన అనేటువంటిది ఉంటుంది. అంటే స్వదేశంలో ప్రయత్నం చేస్తేనే ధనార్జన వస్తుంది, అయితే నిదానంగా వస్తుంది. అదేవిధంగా ఇంటి వద్ద ఇంటి పట్టున ఉండి కాలక్షేపం చేసును. అంటే ఈ చతురస్రం గుర్తుండేవాళ్ళు ఇల్లు గడపకుండానే ఇంట్లోనే ఉండి, ఇంటి వద్దనే కాలక్షేపం చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తే వాళ్ళకి ఈ మధ్యవేలు అంటే ఈ మధ్యవేలు కింద శనిస్థానం కింద అనమాట. శనిస్థానంలో మధ్యవేలు కింద ఈ మధ్యవేలు ఇది మధ్యవేలు కింద శనిస్థానంలో ఉంటే ఇంటి దగ్గరే ఉంటారు, కాలక్షేపం చేస్తారు, ఇంటి పట్టునే ఉంటారు అనమాట. బయటికి ఆడిపోరు, ఇంట్లోనే ఊళ్ళోనే అంటే అక్కడే పనులు చేసుకుంటూ అక్కడే ధనార్జన చేస్తారు. ప్రపంచ విషయాల్లో తెలివితేటలు తక్కువ. అంటే చాలామందికి వీరు ఊరు దాటితే ఊరు అవతల ఊరు కూడా తెలియదు అంటారు కదా. ఆ విధంగా ప్రపంచ విషయాల్లో తెలివితేటలు తక్కువగా ఉంటాయి. అంటే ప్రపంచ విషయాలు తెలివితేటలు అంటే వాడు ఆ వ్యక్తి ఆ గ్రామం వదిలిపోవడం, ఆ ఇల్లు వదిలిపోవడం ఎప్పుడు. అందుకు చాలామంది వీరికి బయట ఊరు ఏమి తెలియదు అంటారు. అలాంటి వారికి మధ్యవేలు కింద శని స్థానంలో చతురస్రం గుర్తుంటుంది.
ప్రపంచ విషయాలు తెలియటం తక్కువ. తాను చేయి వృత్తి వ్యాపారంలో కలుగు కష్టముల నుండి త్వరగా రక్షింపబడును. ఏ పని అయితే చేస్తాడో, వ్యవసాయం చేస్తూ వచ్చే నష్టాన్ని, ఆ నష్టాన్ని శత్రుశ్రం గుర్తుకంటూ త్వరగా కోలుకుంటాడు. ఆ వ్యవసాయంలో వచ్చే నష్టాన్ని త్వరగా మనకి ఒక పైరు పెట్టి త్వరగా కోలుకునేవారికి, ఆ నష్టాన్ని పూడ్చుకునేవారికి ఈ మధ్యవేలి కింద శత్రుశ్రం ఉంటుంది. అదేవిధంగా వ్యాపారంలో కూడా నష్టం వచ్చినా కూడా ఎవరికైతే శని స్థానంలో శనివేలి కింద చతురస్రం ఉంటే వ్యాపారంలో వచ్చిన నష్టాన్ని కూడా త్వరగా ఇంకొక వస్తువుని అమ్మేసి ఎక్కువ రేటుగా అమ్మేసి వాళ్ళు త్వరగా కోలుకుంటారు, నష్టం నుండి బయటపడతారు. అదేవిధంగా నష్టద్రవ్య లాభం తిరిగి అంటే ఈ చతురస్రం గుర్తు ఉంటే మనమైతే ఎంతైతే నష్టపోతామో ఆ నష్టద్రవ్య లాభాన్ని కూడా తిరిగి పొందగలిగే వారికి శని స్థానంలో మధ్యవేలి కింద శని స్థానంలో చతురస్రం గుర్తు ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా శుక్రమండల రేఖ నుండి శని స్థానంలో శుక్రమండల రేఖపై నక్షత్రం ఉన్నాం. ఇప్పుడు ఈ శుక్రమండల రేఖ అనేది ఒకటి ఉంటుంది. ఈ శుక్రమండల రేఖ అనేటువంటిది ఇలా ఉంది కదా. ఇది చూపుడు వేలు, ఇది మధ్య వేలు, ఇది రవి వేలు. ఈ రవి వేలు ఈ రవి వేలికి ఈ శని వేలికి అంటే మధ్య వేలికి పక్క ఉంగరం వేలికి ఒక ఇలా రేఖ ఉంటుంది. అంటే మామూలు హృదయ రేఖ కాదు, అంటే ఇలా ఒక రేఖ ఉంటుంది. శని స్థానాన్ని రవి స్థానం ఈ రెండు దగ్గర ఒక రేఖ ఉంటుంది. దాన్నే శుక్రమండల రేఖ అంటారు. ఒక చంద్రుడిలాగా ఉంటుంది ఆ రేఖ. ఈ చంద్రుడిలాగా ఉండేటువంటి రేఖ వల్ల ఆ శుక్రమండలం ఇలాంటి రేఖ ఈ శని స్థానంలో కానీ ఉంటే, అంటే శుక్రమండల రేఖ ఉండి శని స్థానంలో శుక్రమండల రేఖపై నక్షత్రం అన్నా, ఎవరికైతే శుక్రమండల రేఖపై నక్షత్రం గుర్తుంటుందో శని స్థానంలో, అంటే శుక్రమండల రేఖ అనేటువంటిది ఈ రవి వేలుని శని వేలుని చుట్టూ ఉండేది శుక్రమండల రేఖ. ఆ శుక్రమండల రేఖలో శని స్థానం ఇది. ఈ శని స్థానం ఈ మధ్య వేలు, ఈ మధ్య భాగంలో దీనిపై ఒక నక్షత్రం. చూడండి, నక్షత్రం అంటే అనేక రేఖలతో ఏర్పడుతుంది, బయటికి రాదు. ఈ శుక్రమండల రేఖపై శని స్థానంలో ఎవరికైతే నక్షత్రం గుర్తుంటుందో ఈ శుక్రమండల రేఖ అనేటువంటిది శని స్థానాన్ని రవి స్థానాన్ని ఆవరించి ఉండేది. అది గుర్తుపెట్టుకోండి. ఆ రవి స్థానం శని స్థానం ఆవరించినటువంటి శుక్రమండల రేఖపై ఒక నక్షత్రం గుర్తు ఎవరికైతే ఉంటుందో కష్ట సాధ్యం కానీ అంటే నయం చేయలేని సుఖవ్యాధులు కలుగును. కాబట్టి శుక్రమండల రేఖ ఒకటి ఉండి ఆ రేఖపై శని స్థానంలో నక్షత్రం గుర్తు అని ఉంటే వేసిలుగా మారేవాళ్ళు జాగ్రత్తగా పడండి. ఎందుకంటే జీవనాధారం అదే వృత్తిగా తీసుకున్నప్పుడు, వేసి వృత్తిని ఆధారంగా చూసుకున్నప్పుడు ఈ శని స్థానం ఈ రవి స్థానం మధ్యలో శుక్రమండల రేఖ ఉందో లేదో చూసుకొని ఆ శుక్రమండల రేఖపై ఒక నక్షత్రం గుర్తు కానీ ఎవరికైతే ఉంటుందో ఆ నక్షత్ర గుర్తు ఉన్నప్పుడు సాధ్యం కానిటువంటి నయం చేయలేనటువంటి సుఖవ్యాధులు వస్తాయి. కాబట్టి ముందుగానే చూసుకొని ఆ భాగంలో కొద్దిగా తైలం, నువ్వుల నూనె కానీ ఇంకో మామూలుగా ఇంకా ఆవ నూనె కానీ ఏదో ఒక నూనె పూసి ఆ సూర్యభగవానుడికి చూపిస్తే మీకు వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది. అదే రెమెడీ. అంటే ఈ శుక్రమండల స్థానం రేఖపై ఉండేటువంటి అయితే ఆదిలో కనుక్కోవాలి, ముదిరిపోయిందా కాదు. చూస్తుంటే అంటే ప్రయత్నం చేస్తే ఆ శని భగవానుడు ఆ సూర్య భగవానుడు మనకి రక్షణ కల్పించి ఈ భాగంలో ఒక చతురస్రవం ఇలా ఆవరించుతుంటుంది. ఇలా ఈ భాగాన్ని అంతా చతురస్రం ఆవరించి ఉంటే రక్షణ ఏర్పడుతుంది. కాబట్టి ఎవరికైనా శని స్థానం కింద శుక్రమండల రేఖ ఉండి ఆ శుక్రమండల నక్షత్రం ఉంటే నయం చేయలేని ఒక సుఖవ్యాధి వచ్చేసి ఇబ్బంది పడతారు, నష్టపోతారు. కాబట్టి గనేరియా వ్యాధి, సిప్లిస్ వ్యాధి, సుఖవ్యాధుల రకాలండి.
ఉండి రహస్య వ్యాధులు ఉండి వాటి వలన మరణం కూడా పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ శుక్రమండల రేఖలు పై నక్షత్రం ఉందో తెలుసుకోండి. నేను చెప్పిన ఈ వీడియోలో ఉన్నట్టు ప్రతి తెలుసుకొని జాగ్రత్త పడి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.